నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. చంద్రుడికి సంబంధించినటువంటి నక్షత్రం హస్త నక్షత్రం దగ్గర ఉన్నాం. మరి హస్త నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు? వీళ్ళు ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది? ఇట్లాంటి విషయాలండి. తప్పకుండా అమ్మ. హస్త నక్షత్రం చాలా మంచి నక్షత్రం. అవునా? యాక్చువల్ ఆ యోగాల్లో కన్నా అదృష్టమైన జాతకం హస్త వాళ్ళు. సో వాళ్ళకి ఏం పని చేసినా కలిసి వచ్చేస్తుంటది. సింపుల్ గా వాళ్ళు జస్ట్ అలా మొదలు పెడదామన్నా పని అయిపోతుంటది. అదృష్టవంతులు. హస్త నక్షత్రం కన్యా రాశిలో ఉండడం వల్ల అదృష్టవంతులు వీళ్ళు. సో హస్త నక్షత్రం అంటే చాలు ఇంకా వాళ్ళ జాతకంలో వాళ్ళ అదృష్టం యోగాన్ని ఉందంటే పూర్వజన్మలో వాళ్ళు బాగా కష్టపడి ఈ జన్మలో సంతోషం పొందడానికి, ఆనందంగా ఉండడానికి మాత్రమే ఇది. చాలా తక్కువ మంది ఈ హస్త నక్షత్రం పుట్టి మేము ఇబ్బందులు పడుతుందని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది. ఎంత తక్కువ మంది అంటే మనం వేల మంది లెక్క పెట్టచ్చు. సింపుల్ గా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ కొన్న హస్త నక్షత్రంలో పుడితే ఆవిడ ఒక లేడీ, ఆవిడ ఒక మంచిగా వెలుగు వెలుగుతుంటారు. అంటే ఒక చిన్న పుస్తకం గురించి కథ చెప్తాను అని చెప్పి ఆ కథని కథలుగా అల్లేసి చందమామ కథలే మళ్ళీ మళ్ళీ ఆవిడ చెప్తే అది వింతగా విశేషంగా బాగుందని లక్షణాలు కూడా ఈ హస్త నక్షత్రం వాళ్ళకి ఉంది. అంటే చిన్న చిన్న విషయం, అది తెలిసిన విషయం ఆవిడ చెప్తుంటే అదేదో గొప్పగా ఉంది, బాగుంది అని మళ్ళీ వింటుంటాం అనమాట. సో వీళ్ళకి ఆ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మనుషుల్ని ఆకట్టుకోవడం, మనుషులతో మాట్లాడే విధానాన్ని, మనుషుల్ని అర్థం చేసుకోవడం, వాళ్ళకి ఏం కావాలో ఆ విధంగా ఇవ్వడానికి స్థిరంగా ఉండేవాళ్ళు వీళ్ళు అని ఒక విధంగా చెప్పాలంటే కొంచెం బుద్ధిమంతులే అని చెప్పచ్చు. అంటే ఎదురు చెప్పేది విని చేస్తామంటే అది బుద్ధిమంత లక్షణం కదా. ఇదంతా చంద్రుడి వల్ల అండి. చంద్రుడి వల్ల ప్లస్ కన్యా రాశిలో ఉండడం వల్ల, బుధుడి వల్ల చంద్ర బుధుడు కలడం వల్ల మనుషులు ఆకట్టుకునే శక్తి చంద్రుడి వల్ల వచ్చింది. ఆ కన్యలో ఉండడం వల్ల ఏ మనిషిని ఎలా చెప్తే ఎలా మౌల్డ్ చేసుకోవాలనేది ఈ కన్యా రాశిలో ఉండడం వల్ల వచ్చింది. ఎందుకంటే కన్యా రాశిలోనే బుధుడు వచ్చి పొందుతాడు. సో అందువల్ల ఏంటంటే ఆ కన్యా రాశిలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మాటలు ఏదైనా మాట అంటే ఆ మాట అది మనం ఆకర్షణీయంగా వింటూనే ఉంటాం. బాగుంది, బాగా చెప్పారు అని చెప్పేసి విన్న విషయాన్ని మళ్ళీ వాళ్ళు చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలాగా బాగుండే విషయాలు. సో హస్త నక్షత్రం వల్ల సింపుల్ గా ఖచ్చితంగా అలాగే ఉంటారు వీళ్ళు. ఎక్కడికైనా అడవిలోకి వెళ్ళి బతికేస్తారు అనమాట. అంటే మాట మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని చెప్తారు కదా. ఈ ఊరు మంచిదా అంటే నీ నోరు మంచిదా అని అడుగుతారు కదా, సామెత ఉంది కదా. సో ఆ లెక్కలో హస్త నక్షత్రం అని అలాగా. కానీ మహా కోపం ఎక్కువ వీళ్ళకి. మాట పడరు, సమాధానం గట్టిగా చెప్తారు. ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ మైనస్ లక్షణాలు వీళ్ళకి. సో ఏదైనా నచ్చలేదు అనుకోండి గట్టిగానే మాట్లాడతారు. దానివల్ల వీళ్ళకి ఇంతకాలం బిల్డ్ చేసిన రిలేషన్ పాడైపోతుంటది. అది కొంచెం కమర్షియల్ గా ఉంటారు. ఎందుకంటే అంటే కమర్షియల్ ఎవరు ఉండరు వీళ్ళ రోజున, ఎవరైనా ఉంటారు. సో కొంచెం వీళ్ళు ముందుగా అంటే వాళ్ళు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసేదానికంటే కన్నా ముందు ఒక మాట అనేసుకుంటే ఏ కూడా ఉండదు కదా అనే ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడతారు. దాని విధంగా మనం వాళ్ళని కమర్షియల్ అని అనుకోవచ్చు, లేకపోతే కొంతమంది కమర్షియల్ అనుకుంటారు. నా దృష్టిలో నేను కమర్షియల్ అనుకోను. ఎందుకంటే ముందు జాగ్రత్త పరులు అని చెప్తా. అంత నిష్ఠూరం కంటే అది నిష్ఠూరం మంచిది. సో అందుకే వీళ్ళు ముందు జాగ్రత్త పరులు. సో ఏది ఎంత లాభం అనేది ముందు వాళ్ళు తెలుసుకొని దాని ప్రకారం వాళ్ళు ఒక గోల్ పెట్టుకుని చేస్తారని చెప్తారు. సో ఈ హస్త నక్షత్రం వాళ్ళు ఈ లక్షణాలు పెడతారు. సో వీళ్ళలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళ చేత ఏ పనైనా చేశారంటే ఆ పని విజయవంతం అవుతుంది. సో వీళ్ళ చేత ఏదైనా వస్తువు తీసుకున్నాం అనుకోండి అది వాళ్ళకి కలిసి వస్తుంది. లక్కీ హ్యాండ్స్. అది హస్త అంటేనే హస్తాలు కదా. సో వీళ్ళ చేత్తో అంటే వాళ్ళ మనస్ఫూర్తిగా ఇది మీకు బాగుంటుంది, నేను చెప్తున్నా మీరు ఇచ్చే కదా మీకు సక్సెస్ అవుతారు అని అన్నారంటే అవుతుంది. అంటే ఇక్కడ మళ్ళీ ఏంటి అంటే అలా అన్న రేపటి నుంచి అందరూ మేము హస్త నక్షత్రం మా చేత ఇస్తాం ఏం జరగట్లేదు అని చెప్పి కామెంట్స్ పెడతారు మళ్ళీ. ఇక్కడ ఏంటంటే అనుకోకుండా కొన్ని విషయాలు మనం ఏదో ఒక ఎమోషన్కి మాట్లాడుతుంటాం. ఒక లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా ఒక ఎమోషన్ గురి ఇలా బాధపడుతూ ఉంటాం, ఇలా జరుగుతుందని టక్కని వీళ్ళకి ఒక థాట్ అనిపించి ఇది ఇలా చెయ్యి, ఇది బాగుంటుంది, ఇది తీసుకెళ్ళు, ఇది కొనుక్కో, ఇది పెట్టుకోవాలంటే అది జరుగుతుంది. అంతేగాని పనివేళ మాకు ఇంకా రేపటి నుంచి నిన్న హస్త నక్షత్రం నా చేతి ఇచ్చో జరుగుతాయని చెప్పి అలా ఇస్తే కాదు, అనుకోకుండా జరుగుతుంది. అనుకోకుండా ఆ ఎమోషన్ వీళ్ళకున్న దానికి కొంచెం కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి అయ్యో అంత బాధపడకు అని చెప్పి జెంట్స్ కూడా ఏంటంటే నేను అంత చాలా మంది చూడండి వ్యాపారం చేసేవాళ్ళు చాలా నష్టపోయారా, ఇప్పుడు డబ్బులు లేవు, పెట్టుబడి లేదు అని అంటే అనుకోకుండా 1,00,000 రూపాయలు ఇచ్చి వీళ్ళు ఇక నువ్వు ఈ డబ్బులతో వ్యాపారం చేసుకో అని చెప్పి డబ్బులు వీళ్ళు హస్త నక్షత్రం వాళ్ళు ఇచ్చారంటే వాళ్ళు కలిసి వస్తుంది, వ్యాపారం బ్రహ్మాండం జరుగుతుంది. అంటే వీళ్ళు మనస్ఫూర్తిగా ఇవ్వాలి. అందుకే నీ హస్త నక్షత్రం నువ్వు ఇస్తే నాకు జరుగుతున్నా అని అడిగి తీసుకోకూడదు. వాళ్ళంతటి వాళ్ళుగా వాళ్ళు తీసి ఇవ్వడం వల్ల వీళ్ళు కలిసి వస్తుంది. అది హస్త నక్షత్రం వాళ్ళకు ఉన్న లక్షణాలు. మార్చుకోవాల్సిన విషయాలు ఏంటండి వీళ్ళు?
కోపం నాన్న. కోపము మనుషుని మీద ఒక రకమైన పగ ఉంటుంది వీళ్ళకి. బయటికి కనిపించదు. ఆ బయటికి కనిపించకుండా దాన్ని కవర్ చేస్తారు. అది తగ్గించాలి. అది ఉంటుంది. ఈ ఏ విషయమైనా ఎంత చెప్పినా అది మాత్రం పోదు వాళ్ళకి. ఆ మనసులో దాగున్నది దాగుండే విషయమే. అది దాగిన విషయం అలానే ఉంటది. చాలా మందికి అది తెలీదు బయటికి. అసలు బయటికి కనిపించదు కూడా. అసలు అలా ఉండరు అని అనుకుంటారు అందరూ. కానీ ఇది ఎవరికి తెలుస్తుందంటే అది వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళకి మాత్రం తెలుస్తది. ఎవరి మీద వీళ్ళకు పగ ఉంది, కక్ష ఉంది అనేది ఉంటుంది ఖచ్చితంగా. అది ఖచ్చితంగా అది మారిపోదు. అంటే ఆ లక్షణం తగ్గించాలి. ఎందుకు అంటే వీళ్ళకి సహజంగా వీళ్ళకుండే లక్షణం ఏంటి? అదృష్టం అదృష్టం కలిసొచ్చిన నక్షత్రము. రెండోది ఏంటంటే వీళ్ళు చేస్తే ఏది ఇచ్చినా మంచి జరుగుతుంది. సో వీళ్ళకి ఆ కోపం గాని, ఆ కక్ష గాని మనసులో ఉంటే అది జరగడం తగ్గిపోతుంది. ఎప్పుడైనా అంతే కదా. మంచిని కోరితే మంచిని పంచుతాం, చెడుని కోరితే చెడు పెరుగుతుంది. అంటే మనకు ఒక రోజు మన మైండ్ చెడుగా మారుతుంది. సో ఈ లక్షణం వీళ్ళకి ఒక్కటే మైనస్, మిగతా ఏం లేవు. కాకపోతే ఇది ఎవరికి తెలియదు. అది వాళ్ళ అంతర్గతంగా వాళ్ళకే తెలుసు ఆ విషయం. సో అది తగ్గించుకోవాల్సింది. ఏ ఫీల్డ్స్ లో ఉంటే వీళ్ళు బాగా రాణిస్తారు అనుకోవచ్చండి? జనరల్ గా డాక్టర్స్ ఎక్కువగా ఉంటారు ఈ దీంట్లో. ఎందుకంటే హస్తవాస్య చేయగలరు వీళ్ళని చెప్పని. హోమియోపతి బాగా చేయగలుగుతారు. హోమియోపతి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. తర్వాత ఆయుర్వేదిక్ లో తక్కువ, హోమియోపతిలో ఎక్కువ మంది ఉంటారు. తర్వాత ఇంకెక్కువ ఎక్కడ ఉంటారంటే యాక్టింగ్ ప్రొఫెషన్ లో మంచి యాంకర్స్ గా. ఎందుకంటే ఎదుటి వాళ్ళు చెప్పేది వీళ్ళు ఎనాలిసిస్ చేసి అని చెప్పగలం అని చెప్పి చెప్తారు చూడండి. అది ఈజీగా అది యాంకర్స్ గా వస్తుంది. సో అలా యాంకర్స్ గా ఉండడం. తర్వాత న్యూస్ రీడర్స్ గా మంచిగా చెప్పినట్టు ఉన్నది ఉన్న కంటస్థ. అంటే వీళ్ళకి మెమరీ పవర్ కూడా బాగానే ఉంటుంది. మెమరీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మెమరీ పవర్. సో చదివినట్టే గుర్తుంటుంది. ఎవరికో జాతకంలో లగ్నంలో కొంచెం కుజు రాహువులు పడితే మెమరీ లాస్ కొంచెం ఉంటుంది తప్ప మిగతా అన్ని బాగుంటాయి. సో డెఫినెట్ గా వీళ్ళు చదివినట్టుగా అసలు అనర్గళంగా మాట్లాడేస్తారు. అదొక బెనిఫిట్ మాట. సో వీళ్ళు మంచి అన్నిట్లో వీళ్ళు సాధిస్తారు. వ్యాపారంలో ముందు చూపు ఎక్కువ కనుక ఏ వ్యాపారం ముందు వీళ్ళు ప్లాన్ వేసుకొని ఈ వ్యాపారంలో ఎంత లాభం ఇంత నష్టం అని తెలుసుకుంటే కనుక కలిసి వస్తుంది. సో వీళ్ళకి ఈ ప్లేస్ అని లేదు. వాళ్ళకు ఉండే ఒకే ఒక గుణం ఎదుటి వాళ్ళ మీద శత్రుత్వం. నచ్చలేదు ఒకసారి వాళ్ళ మీద కక్ష వచ్చిందంటే అది బయటకు కనిపించదు. మళ్ళీ వాళ్ళతోటే మాట్లాడతారు, వాళ్ళతోటే తిరుగుతారు, వాళ్ళతోటే ఉంటారు. అసలు అలా మెయింటైన్ చేయడం కష్టం. వాళ్ళు చేయగలుగుతారు. టిపికల్ కదా, చేయగలుగుతారు. కానీ మనసులో మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కక్ష ఉంటుంది. ఏదో రోజు టైం వచ్చినప్పుడు సాధిస్తాం వీళ్ళని చెప్పేసి. అమ్మ బాబోయ్, అదొకటి ఉంటుంది. ఇది లక్షణం. చాలా టాలెంట్. రైట్. అయితే వీళ్ళు నిత్యం ఏ దైవారాధనని విశేషంగా చేసుకోవాలండి? గణపతి ఆరాధన. గణపతి చేస్తే సూపర్ వీళ్ళకి. సో గణపతి చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం వీళ్ళకి చాలా మందికి శాస్త్రాల్లో కొన్ని చాలా లోతు శాస్త్రాలు కొన్ని ఉంటాయి. అంటే అది భయపడతారు చదివితే. అమ్మ చేయగలవా లేదని. వీళ్ళు చదవగలుగుతారు, చేయగలుగుతారు ధైర్యంగా. చెప్పాలంటే తాంత్రికమైన దాని మీద ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు. అది వీళ్ళు చేయకూడదు. వీళ్ళు తాంత్రికం అనేది ఇంట్రెస్ట్. చాలా చాలా అదృష్టవంతులు, చాలా ఇతరులకు కూడా కలిసి వచ్చేటటువంటి వ్యక్తులు. కాకపోతే వాళ్ళు కొంత జాగ్రత్త వహించాలి కోపం విషయంలో. కానీ లేక గణపతి ఆరాధన విశేషంగా చేసుకోవాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకేలా ఉంటారు. సేమ్ డౌటే లేదు. డౌట్. బ్యూటిఫుల్ అండి. చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో చిత్తా నక్షత్రం గురించి మాట్లాడతాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా.